హలో ట్రేడర్స్, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. అయిన తర్వాత కొంచెం కిందకి డ్రాప్ అయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా బుల్లిష్ మూవ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో మనం డిస్కస్ చేసుకున్నది ఇదే కదా. ఈ ఏరియా పైన ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం బుల్లిష్గా ఉందామన్న ప్లాన్ ఉండే. యాక్చువల్గా ఈ అనాలిసిస్కు బ్యాక్ ఉన్న రీజన్ ఏంటంటే, నిన్న ఈ ఏరియా మనకి సప్లై లాగా యాక్ట్ చేసింది కదా. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అయినా లేకపోతే ఈ ఏరియా పైన ఓపెన్ అయినా ఇదేమవుతుంది, మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్తూనే వస్తున్నాను ఎవ్రీ వీడియోలో. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో మనం కవర్ చేసాం ఇదే కాన్సెప్ట్ని. సప్లై బికమ్స్ డిమాండ్ అవుతుంది. సేమ్ ఇదే కదా ఇక్కడ జరిగింది. నిన్నటి వరకు ఇది సప్లై. ఎప్పుడైతే ఈ ఏరియా పైకి ప్రైస్ వెళ్ళి పైన ఓపెన్ అయిందో ప్రైస్, అక్కడ నుంచి ఎప్పుడైతే మళ్ళీ కిందకు వచ్చిందో ఇదే సప్లై ఏరియా మనకి డిమాండ్ లాగా యాక్ట్ అయింది. మనం దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదు. సింపుల్గా సప్లై బికమ్స్ డిమాండ్. అండ్ ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ సపోర్ట్ క్యాండిల్ ప్యాటర్న్ చూసుకున్నాం. అండ్ మార్నింగ్ పెట్టిన పొజిషన్ ఇదే కదా. సింపుల్గా ఇక్కడ దాకా పైన సప్లై అనుకున్నాం కదా. మేజర్ సప్లై ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ వరకు అయితే మనం బుల్లిష్గా ఉండాలనే ప్లాన్ ఉండే. సో అక్కడ వరకు మనం పొజిషన్ పెట్టుకున్నాం. అక్కడ వరకు టార్గెట్ అయితే ఇచ్చింది. వెంటనే బుల్లిష్ పొజిషన్ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఎప్పుడైతే సప్లై ట్రిగ్గర్ అయిందో అక్కడ నుంచి ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ మనం ఇక్కడే లైవ్ కూడా క్లోజ్ చేసేసాం ఇదే ఏరియాలో. సో ఆ తర్వాత ఎవరు ఎలా ట్రేడ్ చేశారు, బేరీ సైడ్ ట్రేడ్ చేశారా, ట్రేడ్ చేస్తే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే టార్గెట్స్ తీసుకున్నారా, సెకండ్ హాఫ్ మార్కెట్లో మీరు ఏం చేశారన్నది కంపల్సరీ కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. సింపుల్గా ఎప్పుడైతే ఇక్కడ సప్లై ట్రిగ్గర్ అయిందో సింపుల్గా ఎక్కడ వరకు నెక్స్ట్ డిమాండ్ వరకు ప్రైస్ రావచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ డిమాండ్ వరకు అంటే మార్నింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ దాకా వచ్చేసింది. సో మీలో ఎంతమంది కంప్లీట్ మూవ్ని క్యాప్చర్ చేయగలిగారు, అట్లీస్ట్ పేపర్ ట్రేడ్లో అయినా మీరు అబ్జర్వ్ చేయగలిగారు అన్నది కామెంట్ చేయండి. సో దట్ అంటే ఒకవేళ చేయలేకపోతే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఏదైనా పర్టికులర్గా హడ్డీలు ఫేస్ చేశారన్నది కూడా కామెంట్ చేయండి. సో దట్ అది మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ డిమాండ్ అనుకున్నాం, ఇది అగైన్ డిమాండ్ బ్రేక్ చేసింది. అంటే ఈ ఏరియాలో సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది ప్రైస్, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది, డ్రాప్ అయిపోయింది ఇక్కడ. సో ఈ ఏరియానే మళ్ళీ మనకి సప్లై లాగా యాక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టేసుకోండి ట్రేడర్స్. అంటే ఏమవుతుందంటే, మనం పర్టికులర్గా సపరేట్ స్ట్రాటజీస్ అంటూ డిస్కస్ చేయట్లేదు. అండ్ ఎవ్రీడే అనాలిసిస్లోనే మనం బోత్ అనాలిసిస్ అండ్ లెవెల్స్తో పాటు అండ్ మైండ్ సెట్ రిలేటెడ్ లేకపోతే కాన్సెప్ట్ రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ రోజు ఏ కాన్సెప్ట్ వచ్చింది, ఆ కాన్సెప్ట్ని మనం ట్రేడ్లో ఎట్లా వాడుకోవాలి, దాన్ని యూజ్ చేసుకొని మనం ఎట్లా టార్గెట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం ట్రేడ్లోనే డిస్కస్ చేస్తున్నాం. ఐ మీన్ అనాలిసిస్ వీడియోలోనే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో ఎక్కించేసుకోండి. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. సప్లై బికమ్స్ డిమాండ్, డిమాండ్ బికమ్స్ సప్లై. అండ్ ఎప్పుడైతే ఫ్రెష్ ఏరియా అంటే ఐ మీన్ ఒక్కసారి ఇప్పుడు సప్లై బ్రేక్ అయింది, ఫస్ట్ టైం అది వర్క్ అవుతుంది, ఖచ్చితంగా డిమాండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అండ్ డిమాండ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది సప్లై లాగా యాక్ట్ చేస్తుంది, అది కూడా ఫస్ట్ టైం. సో మల్టిపుల్ టైమ్స్, సెకండ్ టైం, థర్డ్ టైం మేబీ వర్క్ అవ్వకపోవచ్చు. బట్ అప్పుడు కూడా మనం అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం అప్పుడు కూడా ట్రై చేయొచ్చు. బట్ అంత నాలెడ్జ్ మీకు ఉంటే పర్లేదు, లేకపోతే సెకండ్ ఆర్ థర్డ్ టైం కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మీరు కంఫర్టబుల్గా అండ్ కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ ఆర్ థర్డ్ టైం మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇక రేపటి విషయానికి వస్తే, నేను ఈ ఏరియాని అంటే మార్నింగ్ మనకి ఏదైతే డిమాండ్ లాగా యాక్ట్ చేసిందో సేమ్ అదే ఏరియాని రేపు సప్లై లాగా చూస్తాను. కింద కొంచెం స్పేస్ ఉంది, ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ కొంచెం గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియా మనకి ట్రిగ్గర్ అయితే ఈ ఏరియా వరకు అంటే ఇక్కడ డిమాండ్ ఉంది కదా, ఈ డిమాండ్ వరకు నేను బేరిష్గా చూస్తాను. లేదు ఒకవేళ కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, ఈ ఏరియా సప్లై ఏరియా వర్క్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ బేరిష్గానే ఉంటాను అంటిల్ ఈ డిమాండ్ వరకు ప్రైస్ వచ్చేంత వరకు. ఒకవేళ ఈ డిమాండ్ సస్టైన్ అయిందంటే ఇక్కడ బుల్లిష్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఓకే, ఇది బ్రేక్ అయిపోయిందంటే కొంచెం కింద బేరిష్ స్పేస్ అయితే ఉంది బేరిష్గా రావడానికి. ప్రైస్ సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇమీడియట్గా ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయిందంటే ఈ డిమాండ్లో ప్రైస్ ఏం చేస్తున్నదని నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏదైనా మనకి కాన్ఫిడెంట్ అండ్ కన్ఫర్మేషన్ తోటి ఏదైనా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి ఈ సప్లై ఏరియా వరకు మనం బుల్లిష్గా ఉండొచ్చు. లేదు ప్రైస్ గ్యాప్ అప్ అయిందంటే అగైన్ ఈ ఏరియా మనకి సప్లై లాగా యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అవుతూ ఈ ఏరియా బ్రేక్ అయిందంటే కొంచెం బేరీస్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా వరకు మనకి ప్రైస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకేవైనా డిఫరెంట్ లెవెల్స్ అండ్ ఏదైనా పోస్ట్ మార్కెట్ అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. యాజ్ యూజువల్గా లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ సబ్స్క్రైబ్. చలో ట్రేడర్స్, రేపు లైవ్లో కలుద్దాం. బాయ్.